రాజకీయ దుమారం రేగుతోంది. అటునగర్ భూముల్లో భారీగా అవినీతి జరిగిందంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నేరుగా సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఫిర్యాదులపై మంత్రి ఫరూక్ తీవ్రంగా స్పందించారు. 1995-96లో నిరుపేదల బతుకు తెరువు కోసం తాను దగ్గరుండి ఇప్పించిన భూములను ఇప్పుడు రాజకీయ లాభాల కోసం వాడుకోవడం దారుణమన్నారు. పేద కార్మికుల భూముల వ్యవహారంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఆరోపణలు చేస్తే కేవలం 5 నిమిషాల్లో సిబిసిఐడి ఎంక్వైరీ వేయిస్తానని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఒక్క రూపాయి పనిచేయని వాళ్ళు ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. 12/5/26న మా మాజీ ప్రెసిడెంట్ అయిన జాగీర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాలోని కొంతమంది సభ్యులని మాజీ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. బ్రహ్మానందరెడ్డి గారిని విమర్శించే స్థాయి మందైతే కాదు. మనం ఇక్కడ అందరము పనులు చేసుకుని బతికేవాళ్ళం. మనకు ఏదన్నా అవసరం అయితే నాయకుల దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవాలి. కానీ ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మనం మాట్లాడాలి తప్ప ప్రెస్ మీట్లో పెట్టి వాళ్ళని విమర్శించే స్థాయి కాదు. వాగ్దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పి నిలబెట్టుకొని అక్కడ ఉండే ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే ఆటో నగర్ మీద జీవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చినాం. మన బాధ్యత అంతవరకే. పట్టాలు ఇచ్చినాము, అంతవరకు డెవలప్ కాలేదు వాళ్ళు. ఈ మధ్య దాదాపుగా 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ బాగా పెరిగింది. టౌన్ జనాభా పెరిగిపోయింది. ఇప్పుడు ఆటో నగర్ కూడా రద్దీ అయిపోయింది కాబట్టి ఈ కర్నూలు నుంచి వచ్చే రోడ్డు, హైవేలో వెళ్ళిపోయే రోడ్డు, కడపకి వెళ్ళిపోయే రోడ్డు, దాని కింద నుంచి మళ్ళా మనం మలుపు తిరిగే వరకు కూడా సెంట్రల్ లైటింగ్ వేద్దామని దాదాపు 7-8 కోట్ల రూపాయలు ప్రపోజల్ పెట్టాం, సీఎం గారికి ఇచ్చాం. మన సీఎం గారితో జిల్లా మీటింగ్ జరిగిన తర్వాత జిల్లా మీటింగ్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా ఎమ్మెల్యే అందరం ఉన్నాం. మేము ఒక రిపోర్ట్ ఇచ్చామని సమర్పించాం.